హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 36 ఫిఫ్త్ వీకెండ్ రివ్యూ ఇస్తాను. అండ్ ఈ వీకెండ్ రివ్యూలో నాగార్జున గారు బ్రేక్ చేసిన బౌండింగ్ గురించి, ఫ్లోరా అండ్ శ్రీజ ఎలిమినేషన్ గురించి, అంతేకాకుండా 6 ఫైర్ స్టార్మ్స్ ఎవరిని రిప్లేస్ చేశారు, ఎంతమంది పాపులర్ కాదు, అండ్ జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత ఫైర్ స్టార్మ్ ఉందా లేదా, ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఇంకెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. క్లియర్ గా షార్ట్ గా చెప్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ టు ద డీటెయిల్ రివ్యూ. గైస్, ఈ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు తనుజకి, దివ్యకి ఇండివిజువల్ గేమ్ ఆడడానికి ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా గ్రూప్ గేమ్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేశారు. తనుజకి వచ్చేసి పవన్ అండ్ కళ్యాణ్ వాళ్ళు కలిసి ఆడింది కూడా చెప్పలేదు. ఇప్పటి వరకు కూడా నీకు పవన్ కానీ కళ్యాణ్ కానీ ఇద్దరు చెప్పలేదు. అంతేకాకుండా దివ్య అండ్ భరణికి కూడా ఒక అగ్గి వేసినట్టు అనిపించింది. సో నువ్వు తనుజ ఉంటే భరణి ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు, తనుజకే ఇంపార్టెన్స్ ఇస్తారు అని దివ్యతోటి చెప్పించాడు. సో నీ గేమ్ నువ్వు ఆడనట్టు చెప్పిండు. బేసిక్గా ఇక్కడ గ్రూప్ గేమ్ బ్రేక్ అయితే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అనిపించింది. సో నాగార్జున గారు చేసిన పని అయితే నాకైతే కరెక్ట్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఫైర్ స్టార్మ్ రమ్య, మోక్ష, అలీక్యా పికల్స్ నుంచి ట్రెండింగ్ ఉన్న పర్సన్ డెఫినెట్ గా వచ్చిందని అనుకోవచ్చు. అంతేకాకుండా కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ కి ఈ కంటెస్టెంట్ కి ఎస్ డెఫినెట్ గా అగ్రెసివ్నెస్ కానీ లేకపోతే ఎమోషన్స్ కానీ జస్ట్ ఇన్ షార్ట్ గా వచ్చేస్తాయి. రైట్ క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు, రైట్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్ కి. అంతేకాకుండా రమ్య, మోక్ష ఎలా అంటే తన ఎంట్రీ చాలా అదిరిపోయింది. అండ్ ఏవీలో కూడా క్లియర్ గా జస్ట్ పాజిటివ్స్ చెప్పడం కాకుండా హైఫ్ చెప్పకుండా కాకుండా వాళ్ళ డౌన్ఫాల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా డౌన్ఫాల్ అయింది, రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్పింది. నిజంగా చాలా బాగా అనిపించింది. నాగార్జున గారు కూడా మంచి ఇంప్రెస్ అయ్యారు. అంటే అంత డౌన్ఫాల్ చూసి మళ్ళీ రేజ్ అవుతున్నారు అన్నది కూడా చాలా అంత డౌన్ఫాల్ ని ఎదుర్కోవడం చాలా గ్రేట్ అని కూడా నాగార్జున గారు కితాబ్ ఇచ్చారు. అండ్ నాగార్జున గారు ఒక పవర్ ఇచ్చారు. అండ్ ఈ పవర్స్ వచ్చేసి ఒక్కొక్క బిగ్ బాస్ హౌస్ నుంచి డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి హోస్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏ హోస్ట్ ఇచ్చారు అనేది క్లారిటీ మనకి షోలో ఇవ్వలేదు. అండ్ ఫస్ట్ పవర్ వచ్చేసి రమ్య, మోక్షకి లగ్జరీ ఫుడ్. ఆ పవర్ యూస్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు లగ్జరీ ఫుడ్ అడగచ్చు బిగ్ బాస్ ని. లగ్జరీ ఫుడ్ పంపిస్తాడు బిగ్ బాస్ అడిగింది. బట్ ఇది ఎన్ని డేస్ పంపిస్తారు, ఎంతమందికి పంపిస్తారు, అండ్ ఎప్పటి వరకు ఉంటుంది అనేది మనకు క్లారిటీ లేదు. అండ్ సెకండ్ టాస్క్ డిఫరెంట్ పికల్స్ ఇచ్చేసి ఒక్కొక్క పికల్ కి ఒక్కొక్క బిహేవియర్ పెట్టారు. లైక్ సేఫ్ అని, ఓవర్ యాక్షన్ అని, లేకపోతే మాస్క్ అని చెప్పేసి. సో ఇలాంటి డిఫరెంట్ బిహేవియర్స్ పెట్టారు. ఈ బిహేవియర్స్ ఎవరికి అప్లికబుల్ లోపలికెళ్ళి ఆ కంటెస్టెంట్స్ కి ఇవ్వాలని చెప్పేసి. సో అందరికి కరెక్ట్ అనిపించింది. కానీ రామ్ రాథోడ్కి మ్యానిపులేటర్ అని ఇచ్చారు. సో ఆయన మ్యానిపులేటర్ అంటే నార్మల్ గానే మొత్తం మాట్లాడాడు. అండ్ అసలు ఏమైనా మాట్లాడడానికి కూడా జంకుతాడు. ఆయన మ్యానిపులేటర్ అనేది కరెక్ట్ అనిపించలేదు. మిగతా వాళ్ళకైతే కరెక్ట్ ఇచ్చినట్టు అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. సెకండ్ ఫైర్ స్టార్మ్ శ్రీనివాస్ సాయి నాకైతే నాగార్జున గారు రిఫరెన్స్ అనిపించింది. ఎందుకంటే నాగార్జున గారితో ఎన్నో సినిమాలు వర్క్ చేశారు. అండ్ గోల్కొండ హై స్కూల్ కి లీడ్ రోల్ చేశారు. సో ఇప్పుడున్న ట్రెండింగ్ కంటెస్టెంట్ అయితే, ట్రెండింగ్ పర్సన్ అయితే డెఫినెట్ గా కాదు. అండ్ ఎలా ఆడతారో డెఫినెట్ గా చూడాలి. ఈయన స్ట్రాటజీస్ చాలా అగ్రెషన్ గా వెళ్తాడా, ఈయన స్ట్రాటజీస్ లేకపోతే లవ్ లాస్ట్ గేమ్ తోటి చేస్తాడా, లేదా అంటే అందరికి హెల్ప్ చేసుకుంటూ అందరిని కలుపుకుంటూ వెళ్తాడా, ఎలాంటి కింగ్ మేకర్ లాగా చేస్తాడా, ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తాడో డెఫినెట్ గా చూడాలి. తెలుగు అంతా వచ్చు కాబట్టి సో మంచిగా డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్ అయితే అట్లీస్ట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకేమనిపించింది శ్రీనివాస్ సాయి గురించి? అండ్ శ్రీనివాస్ సాయికి ఒక టార్గెట్ ఇచ్చారు, ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే సంజన తోటి టంగ్ ట్విస్టర్ చెప్పించాలి. అండ్ ఒక పవర్ ఇచ్చారు, ఇమ్యూనిటీ పవర్. ఇది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనేది బిగ్ బాస్ డీటెయిల్ గా ఫర్దర్ గా చెప్తాడు. సో ఈ పవర్ తోటి శ్రీనివాస్ సాయి సెకండ్ ఫైర్ స్టార్మ్ గా బిగ్ బాస్ హౌస్ సీజన్ 9 లో అడుగుపెట్టారు. థర్డ్ ఫైర్ స్టార్మ్ మాధురి దువ్వాడ ఏవి చూపించారో జస్ట్ పాజిటివ్సే కాదు, ఇప్పుడు కరెంట్ నడుస్తున్న కమెంట్స్ కానీ లేకపోతే కరెంట్ నడుస్తున్న స్టోరీ అంతా కూడా క్లియర్ గా చూపించారు. తన ఫ్యామిలీ హిస్టరీ చూపించారు. తనకు ఆల్రెడీ పెళ్ళైంది, 3 పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. అండ్ ఫస్ట్ హస్బెండ్ తోటి డైవర్స్ అయిపోయింది. అండ్ సెకండ్ ఇప్పుడు శ్రీనివాస దువ్వాడ ఎవరికైతే ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారో తనతోటి లివింగ్ లో ఉన్నట్టు చెప్పారు. అండ్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ లో ఉన్నారు డెఫినెట్ గా మాధురి దువ్వాడ గారు. అండ్ అగ్రెషన్ కేటగిరీలో వచ్చినట్టు తీసుకున్నట్టు చూపిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ లోనే శ్రీజ తోటి లొల్లి పెట్టుకుంది. సో పేరు చెప్తారా అంటే తెలుసుకోండి అని చెప్పి తను చెప్పడము, లేదు మాధవి అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంటే ఆయన తెలుసుకోండి అని చెప్పేసి మరో చెప్పారు. పాపం శ్రీజకి రివెంజ్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే దొరకలేదు. అండ్ మాధురి దువ్వాడకి ఒక పవర్ ఇచ్చారు. పవర్ వచ్చేసి గోల్డెన్ బజర్. సో ఈ గోల్డెన్ బజర్ తోటి ఒక ఎలిమినేషన్ ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు, వీళ్ళకే యూజ్ చేయొచ్చా, ఇంకా డీటెయిల్ గా బిగ్ బాస్ గారు చెప్తారు. సో టాస్క్ అయితే ఏమి ఇవ్వలేదు. సో మాధురి దువ్వాడ డెఫినెట్ గా
హౌస్ లో అల్లరిస్తుందా అంటే నాకైతే ఎక్కువ అల్లరించదని అనిపిస్తుంది. విత్ ఇన్ 2-3 వీక్స్ లో వెళ్ళిపోతాను నేను అనుకుంటున్నాను. అగ్రెషన్ మోడ్ లో ఉంటుంది, ఫియర్లెస్ గా మాట్లాడుతుంది. బట్ డెఫినెట్ గా అందరూ కంటెస్టెంట్స్ తోటి ఏజ్ తో చూస్తే కనుక డిఫరెంట్ గా మ్యాచ్ కాదు. అండ్ ఈమెని చాలా మటుకు కిచెన్ లో అంకితం చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. 4th ఫస్ట్ రౌండ్ నిఖిల్ నాయర్. కేరళలో పుట్టాడు, బెంగళూరులో పెరిగాడు, హైదరాబాద్ లో బిగ్ బాస్ ఆడడానికి వచ్చాడు. బిగ్ బాస్ కి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అనుకుంటే నాగార్జున గారు అడిగితే, సో అందరికి నేనేంటో చూపెట్టాలనుకుంటున్నాను అండ్ నన్ను నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను అని చెప్పడము. అండ్ ఒక టార్గెట్ ఇచ్చారు, ఐ మీన్ ఒక టాస్క్ ఇచ్చారు. కళ్యాణ్ చేతితోటి తన కెప్టెన్సీ బ్యాచ్ ని తీపిచ్చి స్టోర్ రూమ్ లో పెట్టించమని టాస్క్ ఇస్తే అండ్ పవర్ ఇచ్చారు. నువ్వు ఎప్పుడైనా కానీ కావాలంటే కెప్టెన్సీ కంటెండర్ అయిపోవచ్చు. సో కెప్టెన్సీ కంటెండర్ డైరెక్ట్ గా అయిపోవచ్చు అని చెప్పి ఒక పవర్ ఇచ్చారు. అది ఎప్పుడు ఇలా యూజ్ చేయాలన్నది బిగ్ బాస్ డీటెయిల్ గా చెప్తారు. సో మీకేమనిపించింది? నిఖిల్ నాయర్ సక్సెస్ఫుల్ అవుతాడా అంటే నాకైతే నిఖిల్ నాయర్ 100% సక్సెస్ఫుల్ అవుతాడని అనిపించలేదు. అక్కడ తనకి తెలుగు సరిగా రాదు అండ్ అర్థం చేసుకోలేకపోతే డెఫినెట్ గా వేరే ఇష్యూస్ వస్తాయి. బట్ ఇక్కడ వేరే స్టేట్ నుంచి వస్తే ఆ పర్సన్ కి సపోర్ట్ చేయాలా వద్దన్న విషయంలో చాలా గొడవలు అయితే లాస్ట్ టైం మనకి బెంగళూరు బ్యాచ్ కి తెలుగు బ్యాచ్ కి ఫుల్ గొడవలు ఉండే. సో ఈసారి అది మిస్సింగ్ అయింది. సో నిఖిల్ నాయర్ తోటి ఆ గొడవలు కూడా ఇంక్లూడ్ అయితే ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఇంక్లూడ్ అవుతుందా అంటే డెఫినెట్ గా వేచి చూడాల్సిందే. మీకేమనిపించింది కమెంట్ చేయండి. 5th ఫస్ట్ రౌండ్ ఆయిషా ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్ లో 65 ఎపిసోడ్స్ రన్ అయ్యి వచ్చింది. అండ్ నాగార్జున గారు లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. అంటే ఒకటి వదలని నేను చెప్తే, సో 65 ఎపిసోడ్స్లలో అక్కడ కూడా ఒక లవ్ ట్రాక్ లాగా నడిచింది. సో మొత్తం లాస్ట్ కి ఏవి చూసుకుంటే, నేను ఎగ్జిట్ అయినప్పుడు ఏవి చూసుకుంటే అక్కడ నేను మొత్తం ఆ పర్సన్ గురించి ఆడినట్టుంది, నా గురించి నేను ఆడినట్టు లేదు. సో ఇక్కడ నేను నా గురించి ఆడాలనుకుంటున్నానని చెప్పడము. అంతేకాకుండా ఒక పవర్ ఇచ్చారు ఆయిషాకి. ఆయిషా పవర్ ఏంటంటే, సో నామినేషన్ ప్రాసెస్ ని చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా చేంజ్ చేయొచ్చు అనేది బిగ్ బాస్ డీటెయిల్ గా చెప్తారు. అండ్ అంతేకాకుండా ఒక టాస్క్ ఇచ్చారు, ఒక హార్ట్ ఇచ్చేసి ఆ హార్ట్ నీకు నచ్చిన పర్సన్ కి నువ్వు హౌస్ లో ఇవ్వమని చెప్పేసి ఆయిషా వెళ్ళేసి అది ఇమాన్యుయల్ కి ఇచ్చింది. చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పేసి, చాలా బాగా నచ్చాడని చెప్పేసి ఇమాన్యుయల్ కి ఇచ్చింది. అండ్ గైస్, మీకు ఆయిషా సక్సెస్ఫుల్ గా అవుతుందా లేకపోతే లాంగ్ రన్ ఉంటుందా బిగ్ బాస్ హౌస్ లో అంటే ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. నా ప్రకారంగా అయితే, నా ఒపీనియన్ ప్రకారంగా అయితే డెఫినెట్ గా లాంగ్ రన్ వరకు ఉంటుంది. సో తను ఒక ఫన్ లవింగ్ గర్ల్ కాబట్టి డెఫినెట్ గా లవ్ ట్రాక్ లేకపోతే లస్ట్ ట్రాక్ లాంటి డ్రామా మెయింటైన్ చేసుకుంటూ 100% ఐదర్ గౌరవ్ గుప్తా తోటి కానీ లేకపోతే కళ్యాణ్తో కానీ లేదు అంటే నాయర్తో కానీ, సో ఎవరితో ఒకటి లవ్ డ్రామా డెఫినెట్ గా మెయింటైన్ చేసుకుంటూ డెఫినెట్ గా లాంగ్ రన్ లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించింది? చాలా ఎనర్జెటిక్ గా ఉంది, చాలా ఫన్ లవింగ్ గా ఉంది. మీకేమనిపించింది కమెంట్ చేయండి. అండ్ 6th పవర్ స్టార్ గౌరవ్ గుప్తా. సో గౌరవ్ గుప్తాకి కంప్లీట్ గా తెలుగు రావడమే కాదు, అసలు అర్థం కూడా కావట్లేదు. మరి ఎందుకు తీసుకున్నాను నాకు తెలియదు. మళ్ళీ బిగ్ బాస్ రూల్ పెడతాడు తెలుగులోనే మాట్లాడాలని చెప్పేసి. సో నాగార్జున గారు చెప్తుంది ఏది కూడా అసలు అర్థమవుతున్నట్టు క్లియర్ గా లేదు. అండ్ గౌరవ్ గుప్తాని ఎందుకు వచ్చావు బిగ్ బాస్ హౌస్ కి అంటే కనుక, సో జనానికి నేనేందో చూపెట్టాలనుకుంటున్నాను అండ్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నేనేందో నన్ను ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటున్నాను కూడా చెప్పాడు. అండ్ గౌరవ్ గుప్తాకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు, బ్లెస్డ్ పవర్ అని చెప్పేసి. సో ఈ పవర్ తోటి అసలు నేను తప్పటి అడుగులు వేస్తున్నాను, కరెక్ట్ పొజిషన్ లో ఉన్నాను, నాకు ఆయనకి ఏదైనా గైడెన్స్ కావాలనుకుంటే ఆ గైడెన్స్ కోసము బిగ్ బాస్ ని అడగచ్చు. సో ఇది ఎప్పుడు ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు అనేది డీటెయిల్ గా తర్వాత బిగ్ బాస్ చెప్తారు. సో గౌరవ్ గుప్తాకి ఈ పవర్ ఇచ్చారు అండ్ టాస్క్ వచ్చేసి పుషప్స్ ఇచ్చారు. సో పర్సనాలిటీ పరంగా 50 పుషప్స్ చేశాడు. అండ్ పర్సనాలిటీ పరంగా అయితే అంత బాగుంది. కానీ డెఫినెట్ గా నాకైతే గౌరవ్ గుప్తా లాంగ్ రన్ ఉంటాడని అనుకోవట్లేదు. అసలు పెద్ద ట్రెండింగ్ కూడా పర్సన్ కాడు. అండ్ గౌరవ్ గుప్తా డెఫినెట్ గా ఒక 2-3 వీక్స్ లో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వేరే వాళ్ళకి ఇప్పుడే ఆల్రెడీ ఎలిమినేషన్ ఛాన్సెస్ దగ్గరలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకి ఇంకో 1-2 వీక్స్ దొరుకుతుంది. ఎందుకంటే గౌరవ్ గుప్తా ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో మీకేమనిపించింది? గౌరవ్ గుప్తా ఎలా రన్ చేయగలుగుతాడనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. గైస్, ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ప్రదీప్ డూడ్ మూవీ ప్రమోషన్ గురించి బిగ్ బాస్ హౌస్ కి వచ్చారు. ప్రదీపే కాదు, మమిత, ప్రదీప్ అండ్ శరత్ కుమార్ వచ్చారు. సో నాగార్జున గారు చాలా పొగిడేశారు ప్రదీప్ ని. ఏ లెవెల్ లో పొగిడేశారు అంటే రజనీకాంత్, ధనుష్ తో కంపేర్ చేసి పొగిడేశారు. డెఫినెట్ గా వాళ్ళిద్దరితో కంపేర్ చేసి పొగిడేంత అయితే డెఫినెట్ గా లేదు. ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్ లో పేరు రావచ్చు, ఆ పేరు నిలబెట్టుకోవడానికి ఎంతో టైం పడుతుంది. సో అతను వచ్చి ఒక డికేడ్ కూడా కాలేదు. సో ధనుష్ తోటి పొంచడం కానీ రజనీకాంత్ తోటి పొంచడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో డూడ్ మూవీ ప్రమోషన్ ఆర్ ట్రైలర్ అయితే చాలా పాజిటివ్ గా అనిపించింది, చాలా ప్రామిసింగ్ అనిపించింది. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ప్రదీప్ డెఫినెట్ గా మంచి యాక్టరే, బట్ ధనుష్ తోటి రజనీకాంత్ గారితో పోల్చగలుగుతామంటే మీరే చెప్పండి, కమెంట్ చేయండి. ఈ వీకెండ్ ఎలిమినేషన్ ఫ్లోరా. సో ఫ్లోరా ఎలిమినేషన్ అందరు ఎక్స్పెక్ట్ చేసిందే. డెఫినెట్ గా ఫ్లోరా బోరింగ్ పర్సన్ అయిపోయింది.
సో ఎప్పుడు వెళ్తారో అందరు చూస్తున్నారు, ఆడియన్స్ అందరు కూడా. సో ఫ్లోరా వెళ్ళిపోయింది అండ్ రీతు గేమ్ మారాలంటే, రీతు ఇంకోసారి సిచ్యువేషన్ రావద్దంటే రీతు డెఫినెట్ గా తన టాస్క్ తను ఆడాలి. సో బేసిక్ గా రీతు స్టార్ట్ చేసింది గేమ్ పవన్ తోటి, పవన్ ని యూజ్ చేసుకొని రీతు పైకి రావాలనుకుంటే, బట్ ఇక్కడ రివర్స్ అయిపోయింది. పవన్ రీతుని యూజ్ చేసుకుంటారు అనిపించింది. పవన్ రీతుతో ఉన్నందుకు పవన్ కి మంచి పేరు వస్తుంది, కానీ రీతుకి ఇక్కడ మంచి పేరు రావట్లేదు. సో రీతు డెఫినెట్ గా తన గేమ్ తను ఆడాలి, టాస్క్లు మంచిగా పర్ఫామ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి 100%. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ లో రాదని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడు బ్లాక్ స్టార్స్ గురించి మాట్లాడుకుందాం. బ్లాక్ స్టార్స్ ఈ వీకెండ్ ఇప్పటి వరకు ఉన్నది రీతు, పవన్, సంజన, సుమన్ అండ్ శ్రీజ. సో ఈ అందరి దగ్గర బ్లాక్ స్టార్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ ఒక గేమ్ పెట్టారు, టికెట్ వినిట్ అని చెప్పేసి. సో దాంట్లో ఫస్ట్ గేమ్ లో సంజన సేఫ్ అయిపోయింది. సో నెక్స్ట్ గేమ్స్ లో ఇక్కడ రీతు అండ్ పవన్ సేమ్ అయిపోయారు అండ్ మిగిలింది ఇద్దరు సుమన్ అండ్ శ్రీజ, ఇద్దరు బ్లాక్ స్టార్స్ తో ఉన్నారు. సో ఇద్దరు బ్లాక్ స్టార్స్ ని సో 5 స్టార్మ్స్ 6 డిసైడ్ చేయాలని నాగార్జున గారు అనౌన్స్ చేశారు. ఈ 5 స్టార్మ్స్ ఇద్దరి దగ్గర బెలూన్స్ పెట్టారు, శ్రీజ దగ్గర అండ్ సుమన్ దగ్గర. సో ఎవరు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి, ఎవరైతే బయటికి వెళ్ళాలనుకుంటున్నారో ఒక్కొక్క 5 స్టార్ వచ్చేసి తను పిలిచినప్పుడు, నాగార్జున గారు పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ బెలూన్ కట్ చేయాలి అండ్ రీజన్ చెప్పాలి. అండ్ ఇక్కడ అందరికన్నా ఎక్కువ బెలూన్స్ కట్ అయిపోయింది శ్రీజ. సో శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది యాజ్ పర్ 5 స్టార్మ్స్. అండ్ నా ప్రకారంగా అయితే కూడా ఇక్కడ బిగ్ బాస్ ఒకటే చెప్తాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్షతో కంపేర్ చేస్తే ఇది డిఫరెంట్, బికాస్ ఇక్కడ బిగ్ బాస్ ఉన్నాడు, అక్కడ అగ్ని పరీక్షలు బిగ్ బాస్ లేడు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్స్ లేవు. బట్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఒకటే చెప్తారు, ఇది ఓన్లీ ఓటింగ్, ఇది నా హౌస్, నేను ఇష్టం ఉన్నప్పుడు తీసేస్తాను, ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకుంటాను, ఆడియన్స్ పోలని చెప్తాను, ఏదని చెప్తానని చెప్పేసి ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. సో ఇక్కడ అయితే నాకు ప్రకారంగా సో శ్రీజాని ఎలిమినేట్ చేయడం అయితే 100% కరెక్ట్ అనిపించింది. ఫస్ట్ థింగ్ అయితే ఎంటర్టైన్మెంట్ లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ బిగ్ బాస్ ఎలిమినేట్ చేయొద్దు అనే ఏమీ రూల్ లేదు, ఎందుకంటే తన ఇష్టం అని చెప్పేసి క్లియర్గా చెప్తాడు. అగ్రిమెంట్స్ కూడా అలాగే ఉంటాయి. అండ్ శ్రీజ ఎలిమినేషన్ గురించి మీ కమెంట్ చేయండి. ఫైనల్లీ శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది అండ్ ఫ్లోర్ పైన నాగార్జున దగ్గరకు వచ్చారు. సో నాగార్జున ఒక టాస్క్ ఇచ్చారు, ఎవరు గుడ్, ఎవరు బ్యాడ్, ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్ అండ్ ఎవరు ఫేక్ అని చెప్పేసి. సో ఇవన్నిటికీ శ్రీజ తడుముకోకుండా క్లియర్గా ఆన్సర్ చెప్పింది. పవన్ ఫ్రెండ్ అయితే ఎనిమి భరణి, స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎమాన్యుయల్ అయితే వీకెస్ట్ పర్సన్ సుమన్, అండ్ ఫేక్ లైన్ పర్సన్ రేర్గా డైరెక్ట్ ఫేస్లెస్ ఫియర్లెస్గా మాట్లాడేది సంజన గారు అని చెప్పేసి వీళ్ళందరికీ కితాబ్ ఇచ్చేసింది. అందరు ఇంకా మంచోళ్ళే, సో ఎవరు బ్యాడ్ కాదు అన్నట్టు క్లియర్గా చెప్పింది. అండ్ శ్రీజ పెద్దగా నేను ఎలిమినేట్ అయినందుకు బాధపడట్లేదు, ఎందుకంటే ఇది ఆడియన్స్ పోల్ కాదు, ఇది బిగ్ బాస్లో బ్లాక్ స్టార్స్ వల్ల నేను ఎలిమినేట్ అయ్యాను, సో అందుకే అంత బాధపడట్లేదు అన్నట్టు శ్రీజ ఆన్సర్ ఇచ్చింది నాగార్జున గారికి. సో మీకేమనిపించింది శ్రీజ కమెంట్ గురించి? అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. ఇది ఈ రోజు రివ్యూ అండ్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.